కరణ్ దిల్ జోహర్ రాజు అలియాస్ దూలమావయ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సార్ పెద్ద సినిమా ఏంటి, చిన్న సినిమా ఏంటి అంటే, పెద్ద సినిమా అని అంటే ఎగ్జైట్మెంట్లో మనం మార్నింగ్ షోకి పరిగెత్తే సినిమా పెద్ద సినిమా. అది చిన్నది కానీ హీరో ఉండని హీరో లేకపోని. సో అలా చూసినప్పుడు మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి. సో తర్వాత వెంకటేష్ గారు, నాగార్జున గారు, సో వారు ఇద్దరు సంక్రాంతికి వస్తున్నారు, సో వారికి వెళ్తాయి. తర్వాత హనుమాన్ కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాక్సిమం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ వాళ్ళు స్క్రీన్స్ తీసుకోగలుగుతారు చేయండి, ఛాంబర్ ద్వారా మేము కూడా కోఆపరేట్ చేస్తామని. ఈ స్టేట్మెంట్ యొక్క సారాంశం ఏంటంటే, మూవీ రిలీజ్ అవుతుందంటే ఎగ్జైట్మెంట్తో మార్నింగ్ షోకి పరిగెత్తేది పెద్ద సినిమా. ఆ విధంగా మహేష్ సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి. ఆ తర్వాత వెంకటేష్ అండ్ నాగితాత మూవీస్కి, ఆ తర్వాత హనుమాన్కి దానికి కూడా సహకరిస్తామనేది సారాంశం. వెంకటేష్ అండ్ నాగితాత ఎంత పెద్ద హీరోలు అనేది మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మహేష్ అన్నయ్య గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా సూపర్ స్టార్ మహేష్ అంటే నాకు చాలా అభిమానం. కానీ ఈ దూలమావయ్య అండ్ స్నేక్ వంశీ అన్న చేస్తున్న సిండికేట్ మాఫియా దురాఘాతాలకి మహేష్ని కూడా నిందించక తప్పడం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆయనకు తెలియకుండా జరుగుతాయి అనుకోవడం ఒక ఇల్యూజినేషన్ మాత్రమే. కాబట్టి మహేష్ బాబు నిప్పే కావచ్చు, ఆ నిప్పు నాగరాజు గారి లెక్క. కానీ ఇనుములో చేరిన నిప్పు కూడా సమ్మెట దెబ్బలు తప్పవు. నా దృష్టిలో సినిమా అంటే సినిమా అంతే. చిన్న సినిమా పెద్ద సినిమా అనేదేం లేదు. జనవరి 12న సంక్రాంతికి వస్తున్నామని మొట్టమొదటగా డేట్ అనౌన్స్ చేసింది హనుమాన్ మూవీ టీం. ఆ తర్వాత జనవరి 13న థియేటర్లకి వస్తున్నామని గుంటూరు కారం సినిమా టీం అనౌన్స్ చేసింది. తర్వాత జనవరి 13 శనివారం అవుతుందని ఒక్కరోజు ముందుకి ప్రీపోన్ చేసుకుంది గుంటూరు కారం. ఇప్పుడు చెప్పండి, న్యాయంగా ఎక్కువ థియేటర్లు ఎవరికి ఇవ్వాలి? పోనీ ఎక్కువ థియేటర్లు వద్దు, పావలావంతో థియేటర్లైనా ఇవ్వాలా లేదా? అలా కాకుండా మొత్తం థియేటర్లు గుంటూరు కారం సినిమాకి ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం? పోనీ ఇంకో రోజు ప్రీపోన్ చేసుకుని జనవరి 11న రావచ్చు కదా గుంటూరు కారం. దానికి వాళ్ళిచ్చే రీజన్ ఏంటంటే, మహేష్ అన్నయ్య పెద్ద సూపర్ స్టార్ కాబట్టి మేమెందుకు వెనక్కి తగ్గాలి అని. ఇలాగే ఈగోకు పోయి చావు దెబ్బ తిన్నాడు మహేష్ అన్నయ్య. మీరు మర్చిపోవచ్చు కానీ గూగుల్ తల్లి మర్చిపోదు. ఇట్టా కొడితే అట్టా వస్తుంది సమాచారం. లాస్ట్ సంక్రాంతికి ఇలాగే ఈగోకు పోయి సర్లేరు నీకెవరు మూవీని అల్లు అర్జున్ అలవైకుంఠపురం మూవీతో పోటీకి తెచ్చి ఘోరంగా దెబ్బతిన్నాడు. చూస్తుంటే ఇప్పుడు కూడా అదే జరిగేలా ఉంది. కొన్ని థియేటర్లు వదిలి గౌరవం నిలబెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నా మాటలు కఠినంగా ఉండొచ్చు, కానీ నేను చెప్పేవన్నీ నిజాలే. ఇక హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం విషయానికి వస్తే ముందుగా తేజ సజ్జని తీసుకుందాం. మనం ఇలాంటి సిండికేట్ మాఫియా రాజకీయాల వల్లే యంగ్ టాలెంటెడ్ ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళని కోల్పోయాం. మొన్న రీసెంట్గా సుశాంత్ సింగ్ రాజ్పుత్. కానీ ఇప్పుడు తెలిసి మనం అలాంటి తప్పు చేయకూడదు. తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాత హీరోగా జాంబిరెడ్డి లాంటి డిఫరెంట్ మూవీస్ చేశాడు. ఇట్స్ ఎ వెరీ టాలెంటెడ్. ఆయన స్టోరీ సెలెక్షన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. జాంబిరెడ్డే తీసుకోండి, ఒక డిఫరెంట్ అటెంప్ట్ థ్రిల్లర్. ఇప్పుడు హనుమాన్. ఈ సినిమాని అంత తేలిగ్గా తీసివేయలేం. ఎందుకంటే మార్వెల్, డీసీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఎంతోమందిని సూపర్ హీరోస్గా ప్రజెంట్ చేసి ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ అలరిస్తున్నాయి. వాళ్ళకేనా సూపర్ హీరోలు, మనకుండకూడదా అనే ఆలోచన నుండి పుట్టిందే ఈ హనుమాన్. మన పురాణ ఇతిహాసాల్లో ఎంతోమంది చిరంజీవులు అండ్ వారు యూజ్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని ఎంతోమంది సూపర్ హీరోలని మనం సృష్టించవచ్చు. ఆ కోవకి చెందినదే ఈ హనుమాన్. ఈ హనుమాన్ మూవీ హిట్ అయితే మనం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఒక సూపర్ హీరోల సినిమాటిక్ యూనివర్స్ని సృష్టించవచ్చు. ప్రశాంత్ వర్మని ముందుగా అభినందించాలి. ఎందుకంటే ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని స్టోరీ రాసుకున్నందుకు. ఇది సక్సెస్ అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా మార్వెల్, డీసీ తరహా సినిమాలతో హాలీవుడ్తో పోటీ పడవచ్చు. ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ మూవీ కోసం వాళ్ళు ఎంతగా కష్టపడ్డారో అని. తక్కువ బడ్జెట్లో ట్రెమెండస్ విజువల్స్ని చూపించబోతున్నారు. సినిమా అంటే కేవలం 4 పాటలు, 4 ఫైట్లు, 10 మాస్ డైలాగ్స్. ఇది మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఘనత. అంటే తప్పు వాళ్ళది కాదు. ఒక మంచి ప్రయత్నం చేసినప్పుడు ఆ సినిమాని మనం ఆదరించాం. తర్వాత అలాంటి సినిమాలు తీయడానికి వాళ్ళు భయపడతారు. తేజ సజ్జ లాంటి మంచి యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఉన్న యాక్టర్స్ని, వైవిధ్యభరితమైన కథలు రాసుకొని లో బడ్జెట్లో కూడా అద్భుతాలు సృష్టించగల ప్రశాంత్ వర్మ లాంటి వారిని మనం ప్రోత్సహించాలి. అంటే హనుమాన్ మూవీని మనం ఆదరించాలి. నెక్స్ట్ గుంటూరు కారం. దీని గురించి అనవసరమైన బిల్డప్లు ఇస్తున్నారు, కానీ రియాలిటీలో అంత సీన్ లేనట్లు కనబడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆగడు ప్లస్ బ్రహ్మోత్సవం ఈజ్ఈక్వల్ టు గుంటూరు కారం. డైరెక్టర్ త్రివిక్రమ్ అంకుల్ ఎన్ని కథలు, ఎన్ని సినిమాలు, ఎన్ని ఇంగ్లీష్ నావల్స్ కాపీ కొడితే ఈ అవుట్పుట్ వచ్చిందో మూవీ రిలీజ్ అయితే కానీ చెప్పలేం. ఎప్పటిలాగే యథావిధిగా ఈ సినిమాపై కూడా కాపీ మరక పడిపోయింది. ఎవరో రాసిన కథలు కాపీ కొట్టి దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కొంచెం రఫ్ కోటింగ్ ఇచ్చి మసిపూసి మారేడుకాయ చేస్తుంటాడు. అయితే ఈ గుంటూరు కారం సినిమా స్టోరీ కూడా ప్రముఖ రైటర్ ఎద్దనపూడి సులోచనారాణి రాసిన
కీర్తి కిరీటాలు అనే నవల ఆధారంగా కాపీ కొట్టినట్లు బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక మూవీ రిలీజ్ అయితే ఓ క్లారిటీ వస్తుంది. అదే కానీ నిజమైతే 2024లో త్రివిక్రమ్ అండ్ మహేష్ ఇద్దరు కూడా హయ్యెస్ట్ వ్యూయర్షిప్ సాధిస్తారు ట్రోలింగ్లో. నాకు తెలిసి మంచు ఫ్యామిలీని మరిపిస్తారనుకుంటా. ఈ మూవీ గురించి కొన్ని నగ్న సత్యాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ గుంటూరు కారం మూవీకి త్రివిక్రమ్ డైరెక్టర్ అయినా, మహేష్ అన్నయ్య హీరో అయినా ఈ మూవీ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు ఆడియన్స్కి మొదటి నుండి కూడా. అది కాక మూవీ మొదలైనప్పటి నుండి అన్నీ అవాంతరాలే. స్టోరీని మార్చమని మహేష్ త్రివిక్రమ్కి చెప్పడం, ఫైటర్ మాస్టర్స్ తప్పుకోవడం, మ్యూజిక్ డైరెక్టర్ తమనీషు ఇలా ప్రతిదీ ఆటంకమే. ఈ విధంగా దీనిపైన ఉన్న బజ్ కూడా పోయింది. మూవీకి హైప్ తీసుకురావడానికి ఎవడో లపాకిగాడు రోడ్డు మీద తాగి కూసిన కూతని మహేష్ వంటి స్టార్ హీరో సినిమాలో వాడారంటే ఈ మూవీ దౌర్భాగ్యం ఏంటో మీరే అర్థం చేసుకోండి. మహేష్ అంతటి వాడు కూడా ఒక బూతును నమ్ముకొని ఫేమస్ అయిపోవాలని చూస్తున్నాడంటే ఇంతకంటే దౌర్భాగ్యం తెలుగు ఇండస్ట్రీకి ఇంకొకటి ఉంటుందా? గుంటూరు కారం టీంకి ఆల్రెడీ మూవీ పొజిషన్ ఏంటో అర్థమైనట్లుంది. అందుకే సంక్రాంతి సీజన్ ముగిసేలోగా ఎలాగోలా వీలైనంత వరకు రాబట్టాలని ప్లాన్ వేసినట్లు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే 195 థియేటర్లు ఈ మూవీకి కేటాయించి హనుమాన్ మూవీకి తీరని అన్యాయం చేస్తున్నారు. కానీ తానొకటి తలిస్తే ఆ దైవం ఇంకోటి తలుస్తుంది కదా. ఈ హడావుడి అంతా మున్నాళ్ళ ముచ్చటే. సంక్రాంతి సీజన్ కావడం, ఎక్కువ థియేటర్లు ఆక్యుపై చేయడం వల్ల కలెక్షన్స్ వస్తాయేమో కానీ లాంగ్ రన్ మాత్రం ఉండదు. మూవీ మాత్రం ఒక రొడ్డకొట్టడు స్టోరీతోనే తీశారని క్లియర్గా అర్థమవుతుంది. ఇక నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే వీళ్ళేదో బిల్డప్ ఇస్తున్నారు కానీ సినిమాకు రియాలిటీలో అంత సీన్ లేదు. ఆల్రెడీ త్రివిక్రమ్, మహేష్ అండ్ ప్రొడ్యూసర్స్కి వీళ్ళందరికీ ఎక్కువగా పొసగట్లేదని జగమెరిగిన నిగూఢ రహస్యం. అందుకే త్రివిక్రమ్ అంకుల్ పెద్దగా రిస్క్ తీసుకోకుండా చాప చుట్టేశాడని ఇన్సైడ్ టాక్. గుంటూరు కారం హిట్ ఆఫ్ అట్ అనేది నేను చెప్పను, కానీ హనుమాన్ మూవీ మాత్రం 100% హిట్ అవ్వాలి. టాలీవుడ్ ఖ్యాతి దేశాంతరాలకు విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. సో ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.